హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజు అయితే మనం వచ్చేసి చెన్నైలో ఉన్న అతిపెద్ద మార్కెట్, అంటే చెన్నై అని కాదు, ఏషియాలోనే పెద్ద మార్కెట్, అతిపెద్ద మార్కెట్ వచ్చేసి కోయంబేడు మార్కెట్ అనమాట. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. ఈ కోయంబేడు మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మార్కెట్ వచ్చేసి 1996లో స్టార్ట్ అయింది. అంటే నేను ఎప్పుడైతే పుట్టినో అప్పుడు స్టార్ట్ అయింది ఈ మార్కెట్ వచ్చేసి. అండ్ వచ్చేసి దీంట్లో మనకు 3 పార్ట్స్గా అయితే వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ మార్కెట్ ఉంటుంది, మిడిల్లో వచ్చేసి ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది, లాస్ట్లో వచ్చేసి వెజ్ మార్కెట్ అయితే ఉంటుంది. సో ఈ మూడింటిని అయితే మనం ఒకసారి విజిట్ అయ్యే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. టైం ఎంత అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. 4:35. ఓకే, 8 చాలా చాలా బాగుంది. జాతర లాగుంది. మొత్తం ఇప్పుడైతే పూల మార్కెట్, ఇది సబ్జీ అనుకున్నా కానీ పూల మార్కెట్ మొత్తం మామూలు లేదు అసలు. పూలే ఏ పూల మార్కెట్ రా, పూల మార్కెట్లో పూలు ఉంటాయి, తక్కువ పడుతుంది ఇక్కడ. లోపల మార్కెట్ లోపల టెంపుల్ కూడా ఉంది, వీడీజీ. ఎంత బాగుంది సార్, ఎంత గలీజ్ ఉన్నాడో గిట్ట కూడా స్మెల్ వస్తుంది. లైట్స్ చూడండి, ఉన్నాయి. 20 రూపాయలు అంట ఇవి, మస్తున్నాయి. ఇదంతా తిరుగుడు నా వల్ల కాదు ఫ్రెండ్స్, మామూలు దూరం లేదు అసలు. అటు పోతే లేదు అసలు. రోజు పూలు. ఇది వచ్చేసి ఫ్లవర్స్ది, ఫ్లవర్స్ మార్కెట్. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము ఫ్రూట్స్ వెజ్ మార్కెట్లోకి అయితే వెళ్తాను. ఎట్లుంటుందో చూద్దాం. మొత్తం పెంకులతో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాకులు, అండ్ ఆల్సో మొత్తం పెంకులతో ఉన్నదన్నమాట. ఎక్కడైతే స్టోరేజ్ చేస్తారో ఫ్రూట్స్ని, ఇక్కడ మొత్తం పెంకులు ఉన్నాయి. బాక్సులు చేసి ప్యాకింగ్ చేసి ఆర్డర్స్ ఉంటే పంపిస్తారు. కానీ ఇక మీరు చూసుకుంటే ఇక్కడికి లోడ్ వచ్చింది. లోడు వీళ్ళు మెల్లగా తీస్తారనమాట. మొత్తం పెంకులే, చాలా చాలా బాగుంది. బత్తాయిలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ ఖర్జూర పండ్లు, ఖర్జూరాలు అండ్ చాక్లెట్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం షాపులన్నీ కూడా మొత్తం పెంకులతో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి కూడా. లుక్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. చుట్టూ కాకులు అయితే బీభత్సంగా లొల్లి చేస్తున్నాయి మొత్తం. సో ఇదైతే అన్లోడ్ పాయింట్ అనమాట. ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత పక్కన ఉన్న షాప్లకు అయితే, అంటే ఇవన్నీ అన్లోడ్ పాయింట్లు, ఇవన్నీ పక్కనే ఉన్న మార్కెట్లకు అయితే వీళ్ళైతే పంపించుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి వేరే వేరే ప్లేస్లకు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో అన్లోడ్ జరుగుతుంది అక్కడ ఆ పాయింట్ దగ్గర, ఆ డీసీఎంలో అన్లోడ్ జరుగుతుంది చూడండి. మళ్ళీ లోడింగ్ చేసి పంపించేస్తారు అలాగే. అయ్యో వాషింగ్టన్ యాపిల్స్ అట, ఇవి అన్లోడ్ జరుగుతుంది ఇప్పుడు, ఇంకా రాలే వాళ్ళు. ఎంత పనస, ఏం పనులు అంటారు వాటిని? పనస పనులు. ఈవినింగ్ టైంలో బాగుంటుంది కావచ్చు నాకు తెలిసి. ఇక్కడ నుంచి మొదలు పెడితే మేము ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. కంటికి కనపడతలే, అంత పెద్దగా ఉన్నది మార్కెట్. ఎంత బాగుందో. ఒక్క యాపిల్ ఎంత పడుతుందో కానీ ఇలా కలిసి 39 పీసెస్ ఉంటాయట. మంచిగా పోతున్నాయి ఇగో యాపిల్స్. బాగా ఎంత బాగున్నాయి, ఫ్రెష్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ కాదు, పైన యాపిల్స్. ఇదంతా ఇవన్నీ ఫ్రూట్సే. సీతాఫలాలు కూడా వచ్చినాయి అప్పుడే. సీతాఫలాలు ఎంతనో కానీ సీతాఫలాలు కూడా వచ్చినాయి ఇక్కడ.
అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏది కావాలంటే అది అవైలబుల్ ఉంది. అండ్ అది కూడా మన బయట ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. వీళ్ళు ప్యాకేజ్ కూడా చాలా బాగా చేశారనమాట. అంటే మనం ఒక 3-4 డేస్ మనం ట్రావెలింగ్ చేసుకొని దాన్ని పట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ వచ్చేసి చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఏదో ఇంట్లో డెకరేషన్ చేసే సామాన్లాగా ఉన్నాయి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. మస్తు ఉన్నాయి, చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే ఇవేంటిరా డిఫరెంట్ ఉన్నాయి. రైన్స్ పోలార్ డాలర్స్ తినేటియా రా అవేనా సంకులు. అంటే చూడ్డానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, మస్తున్నాయి. బాటిల్స్ కాకపోతే అందరు పడుకొని ఉన్నారు ఈ టైంలో. మేబీ ఈ టైంలో అందరు రెస్ట్ తీసుకొని నైట్ టైంలో వివత్సంగా ఉంటుందంట మార్కెట్. ఇప్పుడు ఇంకో మార్కెట్లోకి పోతానమ్మా. అది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇదంతా పెంకుల మార్కెట్ అంటారా దాన్ని. ఏ మార్కెట్ రా అది? ఇప్పుడు మనం వచ్చేసి ప్యూర్ వెజ్ మార్కెట్లకి అయితే వెళ్తున్నాం, వెజిటేబుల్ మార్కెట్లకి. సో అది కూడా మీరు ముందు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉందన్నమాట. చల్లగా ఉన్నది వెదర్ కూడా. దాని పేరు వచ్చేసి గణపతి భవన్ అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క టెంపుల్ అయితే ఉన్నారు. అన్ని పెంకులే, అన్ని పెంకులే. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత పెంకులు కనపడట్లేదు, బయట నుంచి మాత్రం పెంకులు కనపడుతున్నాయి, అరిటాకులు. ఎందుకంటే మొత్తం ఇక్కడ మీరు చెన్నైలో తీసుకుంటే, తమిళనాడులో చూసుకుంటే మొత్తం ఈ ఆకులలోనే పెడతారు. ఏ ప్లేట్లు వేసినా కూడా ఆకులలోనే పెడతారు. చూడండి మొత్తం ఆకులే అన్నీ, టోటల్. ఇటువైపు కూడా టోటల్ ఆకులే, మొత్తం ఆకులు. కూరగాయలకి ఇప్పుడు ఏంటైనా కూరగాయలకి టమాటా. ఈ మార్కెట్ మీరు చూసినట్టయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆడిపోయి మన కూరగాయలు ఎప్పుడైనా చూసేదే కానీ డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నా, డిఫరెంట్గా వెళ్ళలేదు. కాకపోతే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి కావచ్చు నాకు ఇష్ట ప్రకారం. అంటే హాఫ్ కేజీ 20 రూపాయలు, కేజీ 20 రూపాయలు ఆ ప్రైస్లో ఉన్నాయన్నమాట. మాకు నడిచే ఓపిక అయితే లేదు కానీ చాలా పెద్దగా ఉంది. పైన కూడా చూడండి ఎంత బాగుంటుంది. వర్షం పడ్డప్పుడు కూడా చుక్క వాటర్ కూడా రావు లోపలికి. దారా కేజీ 130 అంట. అందరికి అట్టి పనులు, అట్టిచ్చి అరిటాకులు. ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా. కీరా అమ్మాయి వంకాయ भैया ये कितना? 120 రూపీస్. హాఫ్ కేజీ 120 అంటుండు. దారా బాబు అన్నీ ఆకులే. చెత్త చెదారంతో నిండిపోయింది మార్కెట్ అంతా. చెప్తున్నదిలే కానీ మొత్తం పెంకులతో ఉంది మంచిగా. ఇంత పెద్ద సిటీలో ఈ పెంకులతో మార్కెట్ అంటే మామూలు విషయం కాదు. అందుకే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది చూడడం కూడా. కాకపోతే అందరూ ఏంటంటే వీడియో చూస్తా అంటే ఏదో పెద్ద కోపంగా చూస్తారు. అందుకే నాకు భయం అవుతుంది వాళ్ళని చూస్తా అంటే. ఎందుకు వచ్చిన చికాకు నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కూడా కావట్లే. మగిన చూడ ఎట్ట చూస్తారు ఇప్పుడు మనకి అట్లుంటుంది. వా వెలుగా తెలిసిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.